ఏందో ఈ మనిషి చాదాస్తాం వీని అనుమానం ఎప్పుడు పోతుందో ఏమో ఈయన అనుమానానికి అగ్గిదాలుగా ఓర్ బాడకావు బావా ఓ బావా ఏం టార్చర్ ఆడో పెద్ద బోగ్గాడు సార్ ఏందే ఏందే పిలిచినావు పని చేస్తానా అయ్యో మా చేస్తాను ఈ పని తలుపుల కాడ గుడ్డ పిలకలు పెట్టుడా అది కూడా ఒక పనేనా పాత తీసుకొస్తా పెడతానా చెత్త ఫేస్ నువ్వు అయ్యో దేవుడా ఇలాంటి మొగన్ని ఇచ్చినవేందయ్యా ఇచ్చిండు మంచిగా ఉంటే ఏమైంది రోజు ఆ గుడ్డ పిలకలు పెట్టుడికే సరిపోతాను పెట్టి పెట్టి నా చీరలన్నీ చింపుతాను అవి పెట్టకుంటే ఏమైతుంది గట్లంటే పోయింది అవి పెట్టలే అనుకో అందుకెళ్ళి పురుగులు వస్తాయి ఇంకేమైనా తేళ్ళు వస్తాయి పావులు వచ్చినాయి అనుకో మనకేమైనా అయితే ఎట్లా అందుకే కాపాడుతాను మనల్ని ఓ మాగైతాంది గంతి మీతో ఒర్రి ఒర్రి నా తలకాయ నొత్తాంది ఏంది తలకాయ వస్తుందా ఒక నిమిషం నీలి 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 ఇంత టాలెంటెడ్ ఉన్నావు నాకు తలకాయ నొత్తే నువ్వు టాబ్లెట్ వేసుకుంటానవేంది అదే నీకు వచ్చిందంటే నాకు కూడా వస్తుంది అందుకే ముందు జాగ్రత్త కొద్ది గోలేసుకున్నా రుకో జరా నీ అనుమానానికి అగ్గిదాలుగా ఏంటి నీ డేట్ అయిపోయింది రోగం తిరిగిందా నీ అనుమానం పాడుగాను నీ దినాలు గాను ఇప్పుడు మంచిగా అయిందా నీ అయ్యా ఈ డేట్ అయిపోయింది గానీ పెట్టవే ఓ అదా చాలేంటప్పుడు చూసినా అన్ని రంగా పడేద్దాం అనుకున్నా అంతలోనే నువ్వు పోయి వేసుకుంటివి అయ్యా కట్టిన కాబట్టి సరిపోయింది లేకపోతే ఎట్లున్న పరిస్థితి గిట్టమైందే నీ గుమ్మడికాయ పోకన్నా సరే కానీ నేను బయటకు పోతానా పోయి సాగుపో ఏందే ఏమంటివి అబ్బో ఈ బాడకాకి పడ్డట్టే ఉన్నది జాగ్రత్తగా ఉండాలి ఏం లేదండి చారు వేసిన ఆమ్లెట్ వేస్తా తినుకోండి బయటికి వెళ్తున్నారేమో ఆమ్లెట్ ఇచ్చినావా గుడ్డు ఫ్రెష్ అయినా ఇదే చూస్తా ఇగో ఫ్రెష్ గుడ్డు ఇదేం చెప్తే ఈ ఫ్రెష్ కాదా మీకోసం 2 రోజులు పక్కకు పెట్టినండి అంటే ఈ గుడ్డు పెట్టి రంగు అమ్ముతున్నావా గుడ్డు తింటే ఎవరైనా చచ్చిపోతారా అండి గుడ్డు తింటే ఫ్రెష్ తినాలి లేకపోతే రోగాలు వస్తాయి ఇది వాడేస్తా గుడ్డు 10 రూపాయలండి 10 రూపాయలు కానీ 500 కానీ ఆరోగ్యం ఇంపార్టెంట్ నీ ఆరోగ్యం నీ చాదస్తం ఎక్కువైతే లేదా ఎక్కువ ఏమైతలేదు ఆరోగ్యం గురించి మత్తిరి సత్యనారాయణ ఏమన్నా తెలుసా ఆయన ఏమన్నాడో నాకు తెలియదు కానీ నువ్వైతే నా తలకాయ తినకు చెప్పేది నువ్వు ఏదైనా తినేటప్పుడు సూరాయించుకోమన్నాడు సూరాయించుకోడంటే ముందు జాగ్రత్తనే ముందు జాగ్రత్త నీ ముందు జాగ్రత్త పాడుగాను నీ ముందు జాగ్రత్త నా సాగు కచ్చేటట్టు ఉన్నది నీ సాగుకు రావద్దనే ఇటువంటి చిట్కాలు చెప్తానా అయితే కానీ నేను బయటికి పోతానా పోయేంత వరకు ఇలాంటి అడిగి పెట్టు ఎవ్వలన్నా వారానికి ఒకసారి ఇల్లు కడుగుతారు వీడేమో నన్ను రోజు కడుగు కడుగు అంటాడు కడిగిన చేతులు పోతాయి వీళ్ళు దినాలు గాను వీళ్ళు తీసుకుపోయి గడ్డకు పెట్టా నేను ముందారని తెంప అరే నూరం ప్రసాద్ ఆయిలా ఏంద్రా అబ్బని అబ్బా ఇది మొన్ననే హాస్పిటల్కి పోయిండు ఈ నరికి ఏనామనుకో లేని రోగాలని అంటుకుంటాయి ఎందుకు అత్త నాకు ఏమైందిరా ఏంద్రా దేనికి తెక్కుని పోతాను ఏం లేదురా టెన్షన్లు ఉన్నా టెన్షన్లో ఉన్న ఫంక్షన్లో ఉన్నా మెన్షన్ అయితే కొట్టవు ఆయన పీకొని తీసుకుంటావు అంతే కదా ఏదో తీరా ఎందుకు పిలిచిర్రా ఏమైందా తగ్గుతాను హాస్పిటల్కి పోతే తగ్గలే తగ్గింది అప్పుడప్పుడు వస్తుంది అసలు ఏమైందిరా టైఫాయిడ్ జ్వరం పురి అక్క టైఫాయిడా ఏమరా ఎంత దూరం జరిగినావు ఏం లేదురా గాడిపోతలేదని ఇది జరిగిన దూరం అరే సోదిగా నాకు తెలియదా నీ వేసాలు నేను తగ్గితే నీకు ఏడు అంటుతా అని భయపడి దూరం జరిగాను అయినా నా మొత్తం తగ్గింది ట్రీట్మెంట్ తీసుకుని వచ్చినా కదరా అప్పుడప్పుడు రాయారా నాకు తగ్గు ఇంత అనుమానం ఎందుకురా నీకు ఏ గదేం కాదురా అనుమానం ఏం కాదు అరే నేను ఫ్రెండ్ చెప్తున్నా నమ్మవారా అయినా నీకు ఇంత అనుమానమైందిరా కరోనా అప్పుడు నీకేం కాలే దానికి ఏమవుతుందిరా నీకు
కరోనా అప్పుడు అంటే హెల్తీ ఫుడ్ ప్రికాషన్స్ తీసుకున్నా, అందుకే మనకి ఏం కాలే. అంటే ఇప్పుడు ఏమైతే తెలియదు కదా, అందుకని దూరం ఉండమంటానా. మనం బాగా రాజులు ఉర్ర కుర్రా. సరే మీతో నాకు మంచిది ఎందుకు కానీ నేను పోతారా, నాకు కొంచెం పని ఉంది. సరేనా, బాయ్. వీడు వీని అనుమానాలు. ఆయన పోయేటోడు ఎందుకు పిలిచినారా నువ్వు? అని మన దోస్తు గడే కదరా, పలకరి దాని పిలిచిన. ఏం పలకరిచ్చాడో ఏమో వాడిని. అది దిమాగ్ ఖరాబ్ అయింది. దగ్గితే తప్పారా? ఇడు తగ్గిండు, ఇడు టైఫాయిడ్ జ్వరం వచ్చిందట. పోయి గోళీలు వేసుకొని మంచిగా వండాలి, లేకపోతే ఆ రోగం అనుకుంటుంది నాకు. ఓ కొడుకు. ఏంటే రీల్ చెప్తానవా? అవునండి, రీల్ చేస్తున్నా. ఏంటో తగ్గుతున్నావు? ఏంది గట్లు ఉరికినావు? రప్పునా రప్పునా దగ్గొచ్చింది, వట్టినే తగ్గినా. తగ్గినవా? ఒక్క నిమిషం నువ్వు వీడియోడు ఎటు వాళ్ళకి చెప్తున్నా. సిగ్గుశరం ఉన్నాదిరా నీకు? కమలాసన్ నేను మరీ అంత ఎదవలా ఓ కనపడుతున్నా. మనిషి, నాకు దగ్గతే నువ్వు తగ్గుతానమేంది? నీకేమైనా పిసనా? అవును, ఈసగాడు ఏం కాదు, ఈ దగ్గర నాకు అనుకుంటే. ఇగో ఇంకో ముచ్చట, రేపొచ్చలి ఈ వేడి నీళ్ళే తాగాలి. ఇగో హాయ్ అసలుకే ఉంటద్దు, పాలల్లా బిర్యానీ వేసుకొని తాగు. ఇంకో విషయం, ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు చేయాలి. అర్థమైందా? నీకేమైనా తలకాయ పని చేస్తుందా? ఈ దగ్గుకు గివన్నీ చేయాలా? అవు చేయాలి. మా దోస్తానికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, మనకు కూడా వస్తే. గక్కడ మీ దోస్తానికి అయితే గిక్కడేమైతుంది? ఒక్క నిమిషం. ఇప్పుడు చైనాలో అక్కడ ఎక్కడో కరోనా వచ్చింది, మనకి ఎఫెక్ట్ కాలేదా? ఇవి కూడా గట్టినే. దయవకుండు నీ అనుమానం కాలిపోను. సరే కానీ ఏం కూడా నువ్వు? ఏమండలే, చికెన్ వండుతా, చికెన్ తీసుకురాపో. చికెన్ ఏమద్దు. ఎందుకు? రేట్లు ఎక్కువ ఉన్నాయనా? రేట్ ఎక్కువ కాదు, అవి తింటే చికెన్ కొని వస్తుందట. మన టీవీలో చూసిన, అవిడికి ఇంజక్షన్ ఇచ్చి పెంచుతారు. సరే మరి పప్పు అండనా? అబ్బో అద్దు, గ్యాస్ అవుతుంది, బాంబులు వస్తాయి. మరి చారు చేయాలా? ఎన్నైతే కాదా చారు, కడుపులా మండుతుంది అంతా. దీనమ్మ జీవితం, దీనికి చికెన్ వద్దు, మటన్ వద్దు, చారు వద్దు, దీనికి కళ్ళు కాకులు గద్దలు ఓడవా, దీనికి గడ్డి పెట్టాలి, దీనికి దినాలు గాను. ఏంది ఏమో ఉరుక్కుంటావు దీని నువ్వే? ఏం లేదండి. ఏలేదు కాదు కానీ ఏం అనలేదు అసలు. కడికప్పు వస్తున్నా నీ అలా నువ్వే చెప్పి కాలవాడు. ఓ పని చెయ్యి, ఇలా మొత్తం పాలకూరనే, రేపు క్యారెట్ తొక్కు, ఎల్లుండి పుదీనా తొక్కు. ఇంకో విషయం, ఇలా మొత్తం పాలలాగే వండుకోవాలి, అట్టయితే తగ్గుతుంది. ఓ నీ నల్లమొఖం తినాలి గాను, నిన్ను వేసుకుంటే కానీ నాకు కడుపు అంత ఎండ పెడతాన్నావు కదా. ఓ నల్లమొక్కదానా, ఆ కుసుకొని తగ్గుతున్నావు కదనే. ఓ తిరిగల పాలు తాగిపో, లేకపోతే తగ్గి గుండె కూడా వస్తుంది. నీ తలపండు వలగ కదరా, నిన్ను తెల్లాలేసి ఆ బొందల గడ్డకు పెట్టాలి కదరా. నీ దినాలు గాను, నువ్వు తినవు నన్ను తిననియ వారా. ఇద్దాగు 5 తినకు, ఇది తిను అది తిను, ఏంద్ర చూసా నాకు. ఎక్కువ తక్కువ చేసినావు అనుకో మంచిగా ఉండే చెప్తున్నా, తలకాయ వలగ కొడతా. నేను అండిందే నువ్వు తినాలి. గుద్దుడు కాదు, ఎక్కువ ఓవర్ చేసినావు అనుకో. ఏమైందిరా, అంత బాగానారా? ఆయరా ఏం లేదురా, కడుపు మొత్తానంటే మాట్లాడుకుంటున్నాం. సారీ, నేనేదో రాంగ్ టైంలో వచ్చినట్టున్నా. ఎవరా ఎట్లున్నావు? ఇట్లనే ఉన్నా, ఇదో మాట్లాడుతున్నా. మంచా, నువ్వేం మారలేదురా. ఏం నువ్వు కూడా ఏం మారలేదురా, గదే అవలే ముఖం. సరేగా, నేను చెప్పిన చిటికీలు ఏమైనా పాటించినావా? ఓహో, ఈ ముద్దోడు చేయబట్టి మా బక్కోడు చెడిపోయిండా? వీడికి గిలాంటోడు అంటే ఇంటికే రానియకపోదును. దీని నోట్ల మన్ను, దీని కళ్ళు కాకులు గద్దలు ఓడువా. అవునరా, నువ్వు చెప్పిన చిటికలే పాటిస్తానా. మా సంధ్య కూడా హెల్త్ కూర్చున్నానని చెప్తున్నా. ఓ, హెల్త్ ఫుడ్ తింటున్నారా మీరు? అది కాకుండా ఇంకేం తింటారు? గాడిదే వచ్చిండయ్య మరో డాక్టర్.
ఓ ఈ మధ్య ఆకుకూరలు తింటున్నారా? ఆకుకూరలలో ఆర్గానిక్ ఆకుకూరలు తినాలరా, వాటిలలో మందేసి పండిస్తున్నారు. అవునారా, కరెక్టేరా, నిజమే చెప్తున్నావు. నీకు బాగా తెలుసురా చిట్కాలు. క్యూట్ బాయ్. ఊరిని వేషాలో నా మొగడే అనుకున్నా, వీడు కూడా ఇట్లనే పాడైండు. అవన్నీ తినకపోతే గడ్డి తినుడాయే. రై చెల్లమ్మ కామెడీ టైం మంచి కుదురు. మరి ఏమనుకున్నావు మా బంగారం అంటే? అరే కొత్త చికెన్ ఏమైనా తీసుకొచ్చినావా? ఉన్నాయిరా, రాగా రావాలి, గట్క తినాలి. అంతేనా? దీని తినాలిగాను. ఇది జల్ది ఇక్కడి నుంచి వీక్తేంది, ఇక్కడనే చెప్తాడు. హలో, గుర్తుంది. రేపే సరే, ఓకే. నేను పోయేస్తా. ఓకే పేరు. ఒక్క నిమిషం. అరే ఓకే. అరే చిట్కాలు మంచి మంచి పంపి వాట్సాప్లో, ఓకేనా? సరే సరే. ఓకే బంగారం, నువ్వు పోయి పాలు పో, మిరియాల పాలు. బంగారం బంగారం బంగారం, దీనికి గోదరికి నాకు పోయేస్తా, ఓకేనా? నువ్వు ఇష్టం వచ్చినాయి, నేను ఇష్టం వచ్చినాయి వండుకో, ఓకేనా? చికెన్ తీసుకొచ్చిన ఫ్రిడ్జ్లో ఉంది, తినేసి, ఓకేనా? బాయ్. ఓ తాత ఇట్రా. గోదరకని పోతున్నావా, గోవాకి పోతున్నావా? గోవాకు నేనెందుకు పోతానే? నాకు అక్కడ పిచ్చా, అక్కడ పైసలు లేవంటే. గోదరకని పోతున్నావా? అక్కడ ఏముంది? గోవాకే పోతున్నానే, ఆయన గోవాకి పోతున్న విషయం నీతో చెప్పిర్రే. మేమే చెప్పినవరా హనుమాన ప్రసాద్. అరే నేను చెప్పిర్రా? అరే సంజీవ్, ఈ లైఫ్ అంతా బోరుగా ఉందిరా. అసలు ఏం చేద్దామన్నా థ్రిల్ మూడ్లోకి అత్తలేము. ఏం చేద్దామంటావు? చూడరా. అరే నీకు అట్నే ఉందారా? నాకు కూడా అట్నే ఉందిరా. అరే ఏం చేద్దామంటావురా మరి? అరే గోవాకు పోదామారా? మంచిగా ఎంజాయ్ చేయొచ్చురా, బోర్ కొట్టకుండా, బోరింగ్ నీళ్ళు చదవకుండా వచ్చాడా. అంతే అంటవా? అంతే. అంతేగాని మా వైఫ్ వెళ్తే వేరే ఉంటాయిరా. అయినా పైసలు సరిపోతలేవురా. ఆ సరిపోయే ట్రిక్స్ ఏమన్నా ఎక్కడ ఉన్నాయో చెప్పురా. అరే నేను చెప్పినట్టు చేయరా, ఒక్క పైసలు మిగులుతాయి నీకు. మీ ఆవిడ చికెన్ తిమ్మన్నది అనుకో, చిక్కుడు పట్టుకరా. మటన్ తిమ్మన్నది అనుకో, మామిడికాయ తక్కువ పెట్టు. అప్పుడు నీకు పైసలు మిగులుతాయి, మనం గోకు ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్గా దుమ్ము చేసుకొని రావచ్చు మనం. అంతే అంటవా? అంతే. మన అంతగా ఇంకేముంటది? అంతేనా? ఈ విషయం వదిన చెప్తాం పారా. వదినా అయ్యో లేకపోతే వీని రోగపం లెక్క కూతావు. వీడు అట్టేయండు, ఇంట్లో చెప్పిండు. సరే కానీ మేము చెప్పినామని మనసులో ఏం పెట్టుకోకు. ఎల్లుండి మా తాతయ్య దినాలు ఉన్నాయి, మర్చిపోకుండా రా. మనసులో ఏం పెట్టుకోకు. ఆర్గానిక్ పెడుతూ రారా ఫుడ్, మటన్. అరే మటన్ అనగానే మూసుకొని తినాలరా. ఆర్గానిక్ టైటానిక్ అన్నావు అనుకో, పొడిచి పవర్ తప్పుతా. పెట్టింది తిని పో. ఈడ దెబ్బలు తినబెట్టి పెట్టింది తినిపో అంటాడు. పడుకో. గోదరకని గోవా అని వేషాలు ఎత్తానవా ఏంది? తాత రేపటి నుంచి నేను చెప్పిన పని చేయకపోయినావు అనుకో, నీ బోళ్ళు దోమాలే, బట్టలు విండాలే, వంట చేయాలి. అర్థమైతుందా? వినకపోయినావు అనుకో బక్కోడా, నీ బొక్కలోని చూర చూర చేస్తా. అర్థమైతుందా? సరే సరే సరే. చీపు తెచ్చిత్తా, ఇల్లని తోడు. రేపు ఇవని చెప్పిన ఇసరే వన్లే.